సంవత్సర పరిపాలనలో విధ్వంసం నుంచి వికాసం అంటే ఏంటి? మీ మీనింగ్ ఏంటి? మీ ఆలోచన ఏంటి? ప్లీజ్. మనం వేసేటువంటి ప్రతి ఓటు కూడా అభివృద్ధి వైపు నడవాలి తప్ప ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి టీజీ భరత్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా రావటం వలన వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? బేసిక్లీ ఇండస్ట్రీ శాఖ ఇవ్వడం అనేది అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే రాజ్యసభలో ఒక చిన్న వయసులో కూర్చోవటం ఎలా భావిస్తున్నారు? ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? ఇదంతా తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ అండి. వారు అడుగుతున్న అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అక్కడ చీల్చి చెండాడుతూ ఉంటున్నారు కదా సార్. ప్రతిపక్షం పదవి, ముఖ్యమంత్రి పదవి ఎవరో ఇస్తే వచ్చేది కాదు ప్రజాస్వామ్యంలో. భారతదేశ చరిత్రలోనే ఒక విశిష్టమైనటువంటి రోజు. దేశంలో ఏ ప్రధానమంత్రి సాధించని ఒక ఘనత సాధించడం జరిగింది. ఒక అసాధారణమైనటువంటి రాజ్యసభ స్థానంలో కూర్చోవడం అంటే పెద్దల సభ, గౌరవ సభ. అప్పర్ హౌస్లో జరుగుతానని ఊహించలేదు. నిజంగా ప్రజలకు ఆ గ్యారెంటీ లభిస్తోందా? చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా చేస్తూ ప్రజల్లో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నాం. బాబు గారు చేయలేదు, లేదా జగన్ గారు చేయలేదు. మరి మీ కమ్యూనిస్టులు ఎన్ని లక్షల కోట్లు తెచ్చారు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి? కమ్యూనిస్టులుగా మేము అధికారంలో లేము అంటే ఎక్కడో తప్పుటాడు వేసినట్టే కదా. మహాకాన్క్లేవ్ 2025 ఒక సంవత్సరం నిర్వహించాము. ఇది సెకండ్ ఇయర్. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు తెలియచేసేటువంటి బాధ్యత మహాన్యూస్ తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడా మహాకాన్క్లేవ్ నిర్వహించబడుతుంది.